శ్రీగురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహా. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీ నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః తథైవ సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. హ్యః కార్యక్రమే మార్గశిరశుద్ధ ఏకాదశి గీతా జయంతి పర్వదినముద్దిశ్య కించిదధీతం కించిద్విషయమధీతం. అద్య తత్పరిశిష్టాంశः అధ్యయనం కృత్వా వామనావతార చరిత్రాంశే ప్రవిశామः. నిన్నటి రోజున గీతా జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం భగవద్గీతను గురించి. మరికొన్ని విషయాలు పూర్తి చేసుకుని వామనావతార ఘట్టంలో ప్రవేశిద్దాం. గీత అంటే వాణి, మాట.
భగవతః గీత భగవద్గీత. భగవతః భగవంతుని యొక్క, గీత మాట, భగవంతుని యొక్క మాట, భగవంతుని యొక్క వాణి, భగవంతుని యొక్క ఆదేశం, భగవంతుని యొక్క వాచ. ఉవాచ, ఉవాచ అంటే చెప్పాడు. భగవద్గీత ప్రారంభంలో అర్జున విషాదయోగంలో ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు అడిగాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హే సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రः ధర్మక్షేత్రः, తస్మిన్ తత్క్షేత్రే కురుక్షేత్రే కథం భూతా కురుక్షేత్రం, కథం భూతం కురుక్షేత్రం, ధర్మక్షేత్రం భవతి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుయుత్సవః యోద్ధుం ఇచ్ఛుః యుయుత్సుః తే యుయుత్సవః. యుద్ధం చేయడానికి కోరికతో ఉన్నవాడు యుయుత్సుః అంటారు. బహువచనం యుయుత్సవః. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ ఉత్సాహంతో ఉన్నారు, ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలని. ఎవరెవరు? మామకాః పాండవాశ్చైవ, నా వాళ్ళు. చూడండి అక్కడ విభేదం కల్పించేస్తున్నాడు. తన తమ్ముడు కొడుకులే. తమ్ముడు మరణిస్తూ తన అన్నగారి చేతిలో పెట్టాడు. వీళ్ళ బాధ్యత కూడా నువ్వే స్వీకరించన్నయ్యా, వీళ్ళని పోషించు, రక్షించు అని. అంత బాధ్యత అప్పచెప్పినప్పుడు వాళ్ళని పరాయి వాళ్ళంగా చూస్తున్నాడు. చూడండి, మామకాహ పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు, కిమకుర్వత, ఏం చేశారు అని అడిగట్ట. అక్కడి నుంచి సంజయుడు చెప్పినట్టు ప్రత్యక్ష వ్యాఖ్యానం అక్కడ జరుగుతుంది. యథాతథంగా ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ శక్తిని, దివ్య దర్శన శక్తిని ప్రసాదించిన వాడు వ్యాసభగవానుల వారు. వ్యాసభగవానుల వారి శిష్యుడే సంజయుడు. అంతే సంజయుడికి ఆ శక్తి ఇచ్చి, దివ్య దర్శన శక్తినిచ్చి ఇక్కడ ఉన్నాడు. దివ్య దృష్టితో అక్కడ జరిగే ప్రతి అంశం చూస్తున్నాడు. యథాతథంగా ఇక్కడ చెప్తున్నాడు. అలా చెప్పిన సంజయుడు మాటల ద్వారా వ్యాసుల వారు మనకు అందించినటువంటి విజ్ఞాన విశేషాలే భగవద్గీతాంశాలు. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశాన్ని మనం నిన్నటి రోజున మొన్నటి రోజున కూడా స్మరించుకున్నాం. దైవాసుర సంపద విభాగ యోగంలో 24వ శ్లోకం చాలా ముఖ్యమైనదని కూడా మనం అధ్యయనం చేసాం, గుర్తు చేసుకున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవీ లక్షణాలు ఏమిటి, ఆసురీ లక్షణాలు ఏమిటి అని చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చివర ఒక సందేశం చెప్పాడు స్వామి. ఆ సందేశమే మనకందరికీ కూడా జీవిత సందేశం. మనం ఎలా ప్రవర్తిస్తే బాగుపడతాం అని భగవద్గీత ద్వారా అర్జునుడికి ప్రబోధించి, తద్వారా మనకు సందేశాన్ని, అనుగ్రహ భాషణాన్ని ఇచ్చిన మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి. యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః. ఆసురి లక్షణాలు చెప్తూ ఆయన చెప్తారు స్వామి. యహ శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః. ఎవడైతే శాస్త్రజ్ఞానాన్ని, శాస్త్రంలో చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి కామకారతః, తన ఇష్టం వచ్చినట్టుగా తన కోరికలు మన వశంలో ఉండవు. ఆ కోరికలు వెంటబడితే అధఃపతనమే. కోరికలను నిగ్రహించుకుంటే మనకు ఉత్థానం ఉంటుంది. అందుకని అక్కడ చెప్పారు ఆ విషయం. శాస్త్రవిధిని విడిచిపెట్టి ఎవడైతే స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో వాడికి
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. అది తప్పదు. అంతేది ఏం చేయాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అర్జునుడితో చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఈ శ్లోకం భావం మనం మూడోసారి చెప్పుకుంటున్నాం. ఎంత విశేషమైనదో గుర్తించండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. అర్జున, దైవాసుర లక్షణాన్ని శ్రుత్వా కర్తవ్య ప్రబోధితః త్వం. కర్తవ్యాన్ని గ్రహించావు నువ్వు, కర్తవ్యం తెలిసింది నీకు. అందువల్ల చివర ఒక మాట చెప్తున్నా నీకు. తస్మాత్ అందువలన, తస్మాత్ కార్య అకార్య వ్యవస్థితో తే శాస్త్ర ప్రమాణం, శాస్త్రమేవ ప్రమాణం. ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పడానికి నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. శాస్త్రమే నీకు ప్రమాణం. శాస్త్రం అంటే శాశ్వతుర్వచనం, ఆ పరమాత్మ యొక్క ఆదేశం శాస్త్రం కనుక దాన్ని అనుసరించు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. కార్య యత్ కర్తవ్యం యద్ అకర్తవ్యం తజ్ఞాతుం శాస్త్రమేవ విహితం భవతి. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుసుకోవాలంటే శాస్త్రమే నీకు ప్రమాణం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. రెండో పాదంలో ఏం చెప్పారు? జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమి హార్హసి. ఇది ధారణలో ఉంచుకోవాల్సిన శ్లోకం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్ర విధాన ఉక్తం జ్ఞాత్వా ఇహ కర్మ కర్తుం అర్హసి. ఇహ ఈ లోకంలో, ఈ భూలోకంలో శాస్త్ర విధాన ఉక్తం, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకుని కర్మ కర్తుం అర్హసి, పని చేయడం మంచిది, పని చెయ్యాలి. నువ్వు ఏదైనా పని చేయాలంటే శాస్త్ర విధానోక్తం తెలుసుకో. శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా కర్మ కర్తుం అర్హసి. ఓ పని చేయబోతున్నావు, ఇది మంచిదా కాదా, చేయాలా చేయకూడదా అని నీకు మనసులో ఒక విచికిత్స ఏర్పడింది. ఆ సందేహం తీరాలంటే శాస్త్రం పరిశోధించు, శాస్త్ర సారాంశమైన గీతను పరిశోధించు. అదే కదా ఇక్కడ చెప్పింది. తస్మాత్ శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా, శాస్త్ర విధిని, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకుని కర్మ కర్తుం అర్హసి, ఆ పని చెయ్యి. అప్పుడు నీకు ఏ దోషం అంటదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి ఇప్పటికీ 5153 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు ఇది 5154వ జయంతి, గీతా జయంతి. వామనుడుగా ఆవిర్భవించింది అందుకే కదా. స్వామి ఏం చెప్పారండి అక్కడ 4వ అధ్యాయంలో? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం. హే భారత, హే అర్జున, యదా యదా ధర్మస్య గ్లాని అధర్మస్య అభ్యుత్థానం భవతి. ఇక్కడ అన్వయక్రమం ఎలా చెప్పుకోవాలి. అందుకనే గీతను ఏదో మొక్కుబడిగా పారాయణ చేయడం కాదు, గబగబా చదువుకుంటూ పోవటం కాదు, ఓ గంటలో భగవద్గీత 700 శ్లోకాలు పూర్తి చేశానని చెప్పుకోవడం కాదు. కావాల్సింది గీత అధ్యయనం కావాలి.
అధ్యయనం. అధి అయనం అధ్యయనం. అయనం అంటే మార్గం, అధి అంటే సమగ్రమైన మార్గం మనకు కనిపించాలి, దర్శనం ఇవ్వాలి. గీతలో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే ఒక సమగ్రమైన మార్గం మన కళ్ళెదుట సాక్షాత్తు కనిపించాలి. అదే అధ్యయనం. అధిపూర్వక అయనం అధ్యయనం. అధి ఉపసర్గ, అయనం అంటే తెలుసుకున్నట, మార్గము, అన్ని చాలా అర్థాలు ఉన్నాయి. చరిత్ర అని కూడా అర్థం ఉంది. రామస్య అయనం రామాయణం, ఉత్తరం అయనం ఉత్తరాయణం, దక్షిణం అయనం దక్షిణాయనం. అక్కడ మార్గం, ఇక్కడ చరిత్ర, ఇక్కడ విషయం. సంస్కృతంలో ప్రతి పదానికి నానార్థాలు ఉంటాయనేది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. యదా యదా ధర్మస్య గ్లానిః అధర్మస్య అభ్యుత్థానం భవతి. యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లానిః ధర్మానికి క్షీణత, అధర్మస్య అభ్యుత్థానం అధర్మానికి అభివృద్ధి భవతి ఏర్పడుతుందో, తదా అప్పుడు ఆత్మానం సృజామి అహం. అహం నేను, ఆత్మానం నన్ను నేనే, సృజామి సృష్టించుకుంటున్నాను. ఏమిడిక్కడ నన్ను నేను సృష్టించుకోవడం అంటే? అసలు పరబ్రహ్మ ఎవరు? పరమాత్మ నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, నిరవ్యయుడు, నిర్వికారుడు. అలాంటి వాడు ఒక ఆకారాన్ని సృష్టించుకుంటున్నాడు తనకి తాను. అది ఆత్మానం సృజామి అహం. ఆత్మానం నన్ను, అహం నేను, సృజామి సృష్టించుకుంటున్నాను. నన్ను నేను సృష్టించుకుంటున్నాను. కిమర్థం? అధర్మస్య అభ్యుత్థానం భవతి, అధర్మం పెరిగిపోతుంది. ధర్మస్య గ్లానిర్భవతి, ధర్మానికి క్షీణత సంభవిస్తోంది. తదుద్ధరణం అహం ఆత్మానం సృజామి. ధృతరాష్ట్రుడు ఎంత పుణ్యాత్ముడైతే రోజు అతన్ని స్మరించుకుంటాం. గీత చదివినప్పుడల్లా ఆయన్ని స్మరించుకోవాల్సిందే. ధృతరాష్ట్ర ఉవాచ, తర్వాత సంజయ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ, అర్జున ఉవాచ. మొత్తం భగవద్గీతలో చివర సంజయుడు చెప్పిన సందేశం ఉంది. ఓ శ్లోకం, చరమ శ్లోకం అంటారు దాన్ని, గీతా సారాంశం. ఏకశ్లోకి గీత అని కూడా అంటారు. దాంతో కలిపితే 701 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 701 శ్లోకాలు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. యత్ర యోగీశ్వరః కృష్ణో, యోగీశ్వర ఎలా అన్వయం చెప్పుకున్నా అర్థం ఆ పరమాత్మకే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ దేవుడికి నమస్కారం చేసినా ఆయనకే చెందుతుంది శ్రీమన్నారాయణమూర్తికి. ఏ జీవిని తిరస్కరించినా అది కూడా భగవంతుడికి దూషణగానే వస్తుంది. కనుక ఎవరిని ఎప్పుడు కూడా దూషించకూడదు. గీత చెప్పింది అదే. రాగద్వేష వియుక్త ద్వంద్వాతీత స్థితధీర్మునిరుచ్యతే. స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నప్పుడే వాడు యోగి అవుతాడు. యోగులకు ఈశ్వరుడు యోగీశ్వరుడు, యోగాలకు ఈశ్వరుడు యోగేశ్వరుడు. యోగీశ్వరుడు యోగేశ్వరుడు అన్నీ ఆయనే, సర్వం స్వామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. యత్ర ఎక్కడైతే యోగేశ్వర కృష్ణ, యోగములకు, ఈ యోగాలని ఆయన చెప్పినవి విషాద యోగం నుంచి చివర 18వ మోక్ష సన్యాస యోగం వరకు కూడా అన్ని యోగాలు స్వామి మనకు అందించారు. అంతే, యోగాలనికి అధిపతి ఆయన. ఈశ్వర అంటే అధిపతి. యోగులకు యోగములకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః. ధనుర్ధారి, విజయానికి చిహ్నం. విజయానికి చిహ్నం, అందుకే ఆయన్ని విజయుడు అంటారు. విజయుడు అంటారు అర్జునుడిని. ఆయనకు అపజయం అనేది లేదు, ఎప్పుడూ అపజయం కలగలేదు ఆయనకి, ఎప్పుడూ విజయమే. కారణం ఏంటంటే పార్థ సారథి అయి కనుక భగవంతుడే ఆయనకు సారథిగా ఉన్నాడు.
ఆత్మానం సారథిం విద్ధి. ఆ పరమాత్మయే ఆయన సారథి. ఆయన నడిపాడు జీవిత రథాన్ని. లక్ష్యాన్ని చేరకేమవుతుంది అది? ఎత్ర పార్థ ధనుర్ధర పృథాయా అపత్యం పార్థ. పృథాదేవి కుమారుడు పార్థుడు, కుంతీదేవి కుమారుడు. ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, ఎక్కడ యోగేశ్వరుడు అనే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో, ఆ ఇద్దరు ఎక్కడున్నారంటే భగవద్గీతలో ఉన్నారు. తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతి మతి మమ. ఎంతకంటే ఏం కావాలి సందేశం? ఎత్ర యోగేశ్వర కృష్ణ అస్తి, ఎత్ర ధనుర్ధారి విజయ అస్తి, ఎత్ర పార్థ ధనుర్ధారి అస్తి ధనుర్ధర, తత్ర అక్కడ శ్రీ విజయ భూతి ధ్రువా మమ నీతి ఏతదేవా అన్నాడు సంజయుడు. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడ ధనుర్ధారి అయిన విజయుడు ఉన్నారో అక్కడ శ్రీ సంపద కలుగుతుంది. శ్రీ ఎక్కడ ఉంటుందండి? నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ శ్రీ ఉంటుంది. ఏ పూజా కార్యక్రమం జరిగినా కూడా మనం దంపతుల్ని పూజిస్తాం, ధ్యానిస్తాం. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఉమామహేశ్వర దగ్గర నుంచి మొదలుపెట్టి సీతారాముల వరకు స్మరిస్తున్నాం. ప్రతిరోజు వాళ్ళని స్మరించాలి ఏ పుణ్య కార్యక్రమం చేస్తున్నా కూడా. లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, స్త్రీ శక్తికి ప్రాధాన్యం ఉందండి. మహిళా జాగృతి కలుగుతోంది ఇక్కడ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మొత్తం శక్తి స్వరూపిణి అమ్మవారే. ఆ శక్తి స్వరూపిణి లేకపోతే ఒక్క మాట మాట్లాడినా, ఒక చూపు ఉండదు, వెనుకుడు ఉండదు, ఒక అడుగు పడదు ముందుకి, చైతన్యం అసలే ఉండదు. అందుచేతనే ఉమా మహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, వాణి హిరణ్యగర్భులు, శచి పురంధరులు, అరుంధతి వశిష్ఠులు, సీతారాములు. అది భారతీయ సంస్కృతి వారసత్వం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఎక్కడ మహిళాభ్యుదయం జరుగుతుందో, ఎక్కడ మహిళామణులకు గౌరవం కలుగుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు. ఆ గౌరవాన్ని దక్కించుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఎవరు గౌరవించరు. మనలో పాత్రత ఉన్నప్పుడే గౌరవిస్తారు, యోగ్యత ఉన్నప్పుడే గౌరవిస్తారు. లేకపోతే గౌరవం ఎందుకు వస్తుంది? దారిని పోతున్న వాళ్ళు అందరికీ నమస్కారాలు చేస్తారా? ఎవరికి యోగ్యత ఉందో వాడికే నమస్కారం చేస్తారు. ఎక్కడ పాత్రత ఉందో వాడికి అర్హత ఉంటుంది. ఆ అర్హత నిలబెట్టుకునే సంస్కృతి భారతీయుల్లో ఉంది. కట్టు బొట్టు జుట్టు భారతీయ సంస్కృతి. సభ్య వేషధారణతో చూడగానే నమస్కరించే స్థితిలో ఉండాలి. కానీ వికృతమైన రూపాలతో, వికృతమైన వేషధారణలతో ఉంటే పాశ్చాత్యులకే కాదు భారతీయులకు కూడా, చూసేవాళ్ళు కూడా చులకనవుతారు. ఎంత ఆదర్శవంతమైన జీవితం గడిపారండి మహాసాధ్వి సీతాదేవి, అహల్యాదేవి, తారాదేవి, పంచకన్యా. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. అంచేతే మన సంస్కృతిని నిలబెట్టే బాధ్యత మహిళలకు ఉంది. ఒక మహిళ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ కుటుంబం సమున్నతి పొందుతుంది. ఒక వ్యక్తి గొప్పవాడు కావడానికి, ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానం పొందాడంటే దాని వెనక తల్లిదండ్రులు, ముందు తల్లి, తర్వాత తండ్రి. మాతృదేవో భవ తల్లిదండ్రులు, తర్వాత గురువులు, సమాజం. ఈ ముగ్గురు బాధ్యత వహిస్తారు ఆ వ్యక్తి యొక్క ఉన్న ఔన్నత్యానికి కానీ నీచత్వానికి కానీ. అదే చెప్పారు
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ మమ నీతి అత్ర ధ్రువా భవతి. నా బుద్ధి ఇక్కడ స్థిరమైనదిగా ఉన్నది, నాకు భగవంతుడు నన్ను ఈ మాట చెప్పమంటున్నాడు అని సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి. ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో తత్ర శ్రీహి, అక్కడ సంపద కలుగుతోంది. నారాయణుడు చోట శ్రీ వస్తుంది. అంచేత ముందు నారాయణమూర్తికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి ఆవిడే వచ్చేస్తుంది. నారాయణ లేకుండా లక్ష్మీడు, లక్ష్మీ లేకుండా నారాయణుడు ఉన్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభూతుమని శంకర భగవత్పాదుల వారు సౌందర్య మొదటి శ్లోకంలో చెప్పారు మనకి. అటువంటి స్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. శ్రీహి సంపద కలుగుతుంది, విజయ జయం కలుగుతుంది, భూతి ఐశ్వర్యం కలుగుతుంది, ధ్రువానీతిర్మతిర్మమ ఇది నిశ్చయమైన నా బుద్ధి అని చెప్పాడు సంజయుడు. ఆ విధంగా మనకు భగవద్గీత ఎన్నో విషయాలు చెప్తోంది. భగవద్గీతను గురించి మనం అధ్యయనం చేయాలంటే ఒక అరగంట కాదు, గంట కాదు, కొన్ని గంటలు దాని గురించి చెప్పుకున్న సమయం చాలదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆదేశం అది. ఇదానీం వామనస్య ప్రస్థానం ప్రతి అధ్యయనం కర్వామహై. ఆయన వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు, కుశల ప్రశ్న వేస్తున్నాడండి. ఏతద్విశేష శ్వః కార్యక్రమే అధ్యయనం కర్వామహై. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.